గమనించాలి. పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులకు సమీపంగా దేవుడు ఉంటారు. వారు చేసే ప్రతి ప్రార్థనకు తగిన సమాధానాన్ని దేవుడిస్తారు. అంతే కదండి. పరిశుద్ధులకు దేవుడు సమీపంగా ఉంటారు. నీతిమంతులకు దేవుడు సమీపంగా ఉంటారు. వారు చేసే ప్రతి ప్రార్థనకు తగిన సమాధానాన్ని దేవుడిస్తారండి. తగిన విధంగా దేవుడు వారికి సహాయపడతారు. తగిన విధంగా దేవుడు వారి యొక్క పేరును గొప్ప చేస్తారు. వారిని ఉన్నత స్థానంలో నిలుపుతారు. ఎందుకంటే వారు పరిశుద్ధంగా జీవించారు. లోకంతో కలిసిపోలేదు. లోకంతో కలిసిపోయి లోకం చెప్పినట్లుగా జీవించలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు చెప్పినట్లుగానే వారు జీవించారు. దేవుడు మెప్పును పొందుకున్నారు. దేవుని చేత ఆశీర్వాదాన్ని వారు పొందబోతున్నారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నీతిమంతులుగా జీవిస్తున్నామా? లోకము ఎంతగా మనల్ని ఆకర్షించినా సరే లోకముకు దూరంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. పరిశుద్ధంగా జీవిద్దాం. ఆశీర్వాదం పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.